అంటే మీరు నమ్మరు కాబట్టి, మీరు నమ్మొద్దు అనుకోరు కాబట్టి అసలు ఇంటర్వ్యూ కాలేదు, ఏసు పుట్టలేదు, ఏసు రాలేదు, ఏసు చచ్చిపోలేదు, ఏసు మళ్ళీ రాలేదు, ఏసు పుట్టలేదు అని అనలా. నేనేమంటానంటే యేసు అనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక క్యారెక్టర్ ఉంది. కానీ వీళ్ళు చూపిస్తున్నట్లుగా ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు. ఆయన ఒక సాధారణ మనిషి, ఆయన ఒక సాధారణ మనిషి, ఆయన ఒక సాధారణ మనిషి. నిజంగా యేసుక్రీస్తు సాధారణ మనిషేనా? ఆయనకు కూడా మనలాగే ఆకలేసింది, మనలాగే బాధపడ్డాడు, మనలాగే అలసిపోయారు. దేవుడైతే ఇవన్నీ ఉండకూడదు కదా అని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అయితే ఒకటి మాత్రం వీళ్ళు నమ్ముతారు, యేసు అనే వ్యక్తి ఉన్నాడు, కానీ ఆయన అందరిలాంటి మనిషే. వీళ్ళు బైబిల్ని విమర్శించడానికి చదువుతారు కాబట్టి యేసుక్రీస్తు వీళ్ళకి సాధారణ మనిషిలా కనపడతాడు. అమెరికన్ ఆస్ట్రోనామర్, ప్లానటరీ సైంటిస్ట్ అయిన కార్ల్ సాగన్ ఇలా అంటారు, ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్స్ రిక్వైర్స్ ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్. అంటే అసాధారణమైన మాటలకు అసాధారణమైన సాక్ష్యం కావాలి. సైన్స్ దృష్టిలో దేవుడు అనే కాన్సెప్ట్ ఒక అసాధారణమైన వాదనే. అది ఎప్పటి వరకో తెలుసా? సాక్ష్యం లేనంత వరకే. సాక్ష్యం ఉంటే సైన్స్ ఒకటే మాట అంటుంది, ఇది నిజం. నేను ఈరోజు మీతో ఇలా అంటాను, రేపు ఈ టైంకి పలానా హోటల్లో పలానా డిష్ తింటారు, దాని బిల్ ఎంత అవుతుందని మీ పేరుతో సహా నేను చెప్పాను. నిజంగానే రేపు ఇదే జరిగితే మీకేమనిపిస్తుంది? ఫ్యూచర్ని ఎలా చెప్పాను షాక్ అవుతారు కదా. ఈ రోజు ఈ వీడియో యేసుక్రీస్తు సాధారణమైన మనిషి కాదు అని చెప్పబోతుంది. ఎలానో తెలుసా? సాక్ష్యంతో, సైన్స్ ఇస్తున్న సాక్ష్యంతో. లూకా సువార్త 22వ అధ్యాయంలో ఒక విషయం ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు పస్కా భోజనం కోసం స్థలం సిద్ధం చేయడానికి పేతురు యోహాన్లను పట్టణానికి పంపారు. అప్పుడు యేసుక్రీస్తు ఇలా అంటారు, 10వ వచనంలో చూస్తాం, ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. మాథ్యూ 26 చాప్టర్లో ఇంకొక విషయం ఉంది. యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి వచ్చి ఇక నిద్ర చాలని, ఆయన పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చిందని చెప్పారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 46వ వచనం, లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు. అంతలోనే యూదా పెద్ద జన సమూహంతో కత్తులు పట్టుకుని వచ్చాడు. యూదా ఆ జన సమూహానికి తాను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాడో అతనే యేసుక్రీస్తు అనే గుర్తునిచ్చాడు. ఈ సందర్భంలో యూదా అలా ముద్దు పెట్టుకోకముందే యేసుక్రీస్తు యూదాతో ఇలా అంటారు. యోహాను సువార్త 22వ అధ్యాయం 48వ వచనం, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా. పస్కా గది కోసం యేసుక్రీస్తు శిష్యులను పంపినప్పుడు ఆయన యెరూషలేం పట్టణానికి బయట ఉండి శిష్యులు పట్టణంలోకి వెళ్ళినప్పుడు నీళ్లకొండ మోసేవాడు మీకు ఎదురవుతాడని అది జరగకముందే చెప్పారు. పస్కా అయిన తర్వాత ఒలీవ కొండ దగ్గర నన్ను పట్టుకునేవాడు వస్తున్నాడు అని చెప్పారు. యూదా ముద్దు పెట్టుకునే విషయం ముందే చెప్పారు. ఈ సందర్భాలలో యేసుక్రీస్తు ఏం చేస్తున్నారో గమనించారా? ఫ్యూచర్ని ముందే చూస్తున్నారు. మరికొన్ని క్షణాల్లో ఏం జరుగుతుందో ముందే చెప్తున్నారు. అవి జరగక ముందే చెప్తున్నారు. ఈ పని ఎవరు చేయగలరు తెలుసా? భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఎవరు చూడగలరు తెలుసా? అలా భవిష్యత్తును ముందే చూసి చెప్పడం ఏ మనిషికైనా సాధ్యమా? సైన్స్ ఇలా అంటుంది, మనిషి భవిష్యత్తును ముందే చూడలేకపోవడానికి కారణం మనం కాలం లోపలే జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం లెంత్, విడ్త్, హైట్, పొడవు, వెడల్పు, ఎత్తు ఉన్న 3D ప్రపంచం. అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఒక్క నిమిషం ఈ వీడియో స్టాప్ చేస్తే ఏమవుతుంది? వీడియో అక్కడే ఆగిపోతుంది. వీడియో కదలడం ఆగిపోతుంది. నా మాటలు వినిపించవు, నేను చూపించేది మీకు కనిపించదు. కదలిక లేకుండా ఒక ఆగిన ఫ్రేమ్ మాత్రమే మీకు కనపడుతుంది. 3D స్పేస్ అంటే అర్థం ఇదే. కేవలం పొడవు, వెడల్పు, ఎత్తు మాత్రమే ఉంటే ఆ ప్రపంచం ఒక ఫోటోలాగే ఉంటుంది. అక్కడ మార్పు ఉండదు, జీవితం ఉండదు. ఒక మనిషి 3Dలో మాత్రమే ఉన్నాడంటే అతను ఒక బొమ్మ లాంటి వాడు. మనిషి 3D స్పేస్లో ముందుకి, వెనక్కి, రైట్ ఆర్ లెఫ్ట్ ఇలా ఎటు కావాలంటే అటు కదలగలడు. కానీ కాలంలో అలా కాదు. కాలంలో మనిషి ముందుకే వెళ్ళాలి, ముందుకే కదులుతాడు. కారణం ఏమిటంటే మనిషి కాలానికి బయట ఉన్న జీవి కాదు, కాలం లోపలే జీవించే 3D జీవి. అందుకే కాలం లేకపోతే జీవితం ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఆగిపోయిన వీడియోని మీరు చూడాలంటే ప్లే చేయాలి. ఆ వీడియో రావాలంటే అక్కడ టైం రన్ అవ్వాలి. అలాగే మనం కదలాలంటే, మాట్లాడాలంటే, ఏదైనా జరగాలంటే సమయం కావాలి. అందుకే మనిషి జీవితం 3D ప్లస్ టైం మీద నడుస్తుంది. దీనినే సైన్స్లో 4D స్పేస్ టైం అంటారు. ఇది నా సొంత మాటలు కాదు, దీని వెనక 100 ఏళ్ల క్రితమే జరిగిన ఒక గొప్ప రీసెర్చ్ ఉంది. 1905లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతంలో ఒక మాట చెప్పారు. కాలం అనేది అందరికీ ఒకేలా ఉండదు, అది మీరు ఎంత వేగంగా కదులుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఐన్స్టీన్ చెప్పిన దాన్ని 1908లో ఆయన యొక్క గురువైన హెర్మన్ మింకోవ్స్కీ మ్యాథ్స్ రూపంలో చూపించారు. ఆయన ఏమన్నారంటే, స్పేస్ మరియు టైం వేరువేరు కావు, అవి విడదీయలేని ఒక స్పేస్ టైం అని మ్యాథ్స్ రూపంలో ఒక అర్థం ఇచ్చారు. సమయం అంటే చాలా మంది గడియారంలో తిరిగే ముళ్ళు అనుకుంటారు. కానీ సైన్స్ ప్రకారం టైం అనేది ఒక కొలత, అంటే డైమెన్షన్. గడియారం అనేది సమయం కాదు, అది సమయాన్ని కొలిచే ఒక పరికరం మాత్రమే. సపోజ్ మీ ఫ్రెండ్ మిమ్మల్ని పెళ్లికి పిలిచాడు, మీకు లొకేషన్ పంపాడు, అదొక ఫంక్షన్ హాల్, 2వ అంతస్తు అనే 3D డైమెన్షన్ చెప్పాడు. మీరు అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడ పెళ్లి జరగడం లేదు, హాల్ ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదు. మీకు లొకేషన్ మాత్రమే పంపాడు, కానీ ఆ రోజేంటి, ఆ టైం ఏంటి ఇంకా మీకు చెప్పలేదు. అది ఒకవేళ జరిగిపోయి ఉండొచ్చు, లేదా రేపు జరగచ్చు. ఈ విశ్వంలో ఏదైనా ఒక సంఘటన జరగాలంటే దానికి 3 డైమెన్షన్స్ మాత్రమే సరిపోవు. ఆ 3 డైమెన్షన్స్తో పాటు
టైం అనేది ఖచ్చితంగా ఉండాలి. పలానా చోట పలానా టైంకి అన్నప్పుడే ఆ సంఘటన పూర్తవుతుంది. మీరు ఇక్కడ ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఒక స్పెసిఫిక్ స్పేస్లో ఉన్నారు, స్పెసిఫిక్ టైంలో ఉన్నారు. ఈ రెండింటిని విడదీయలేం. అలాగే మనం చీమలను చూస్తూ ఉంటాం కదా, ఆ చీమ ఉన్న ప్రపంచాన్ని సైన్స్లో 2D అంటారు. అంటే అది ముందుకి వెనక్కి ఎడమకి కుడివైపుకు మాత్రమే కదలగలదు. అందుకే చీమకి తన పైన ఒక మనిషి నిలబడి తన ప్రయాణం మొత్తం చూస్తున్నాడు అన్న విషయం తెలియదు. కానీ మనిషి మాత్రం చీమ మొదలుపెట్టిన చోటు నుండి చివరి వరకు అన్నీ చూడగలడు. ఎందుకంటే మనం చీమ కంటే ఒక డైమెన్షన్ ఎక్కువలో ఉన్నాం, అదే 3D డైమెన్షన్. 3D డైమెన్షన్లో ఉన్న మనం చీమ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఇవన్నీ గమనించగలం. ఇప్పుడు ఒక చీమ ఎక్కడో దూరంలో ఉంది అనుకుందాం. అది వెళ్తున్న దారిలో కొంచెం పంచదార పెడితే ఆ చీమకు తెలుసా అది వెళ్తున్న దారిలో పంచదార పెట్టామని? దానికి అది తెలియదు. కానీ మనకు మాత్రం ఆ పంచదార ఎక్కడుందో తెలుసు. మనకు దూరంలో ఉన్న ఆ చీమ కనపడుతుంది, అది ఆ దారిలో రావటం కనపడుతుంది, ఆ పంచదార దగ్గరికి వెళ్ళటం కనపడుతుంది. ఎందుకంటే మనం ఆ చీమ ప్రపంచానికి బయట నిలబడి ఉన్నాం. మనం ఆ చీమ యొక్క ప్రపంచాన్ని చూస్తున్నాం. ఎక్కడో ఉన్న చీమకు ఆ పంచదార దగ్గరికి వెళ్ళడం అనేది, చీమకు ఆ పంచదార దగ్గరికి వెళ్ళడం అనేది ఒక భవిష్యత్తు. కానీ పైనుండి దాని ప్రయాణాన్ని, దాని భవిష్యత్తును చూస్తున్న మనకు అది వర్తమానం, అది మనకు ప్రెజెంట్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సెకండ్ డైమెన్షన్లో ఉన్న చీమకు భవిష్యత్తుగా కనిపించేది 3Dలో ఉన్న మనిషికి, అంటే మనకి ఇప్పటికే కనిపిస్తున్న నిజం. అంటే ఒక డైమెన్షన్ పైన ఉన్న వాళ్ళకి కిందున్న డైమెన్షన్లో జరిగే గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒక్కసారే కనిపిస్తాయి. ఒక చీమ యొక్క ప్రయాణం, దాని భవిష్యత్తు మనిషి చూడాలంటే అతను చీమ కంటే ఎక్కువ డైమెన్షన్లో ఉండాలి. సైన్స్ ఏమంటుంది తెలుసా? మనిషి టైం అనే 4వ డైమెన్షన్ లోపలే ప్రయాణిస్తున్నాడు. టైం బయట ఉండి చూడడం మనకు సాధ్యం కాదు. మనం కేవలం ప్రస్తుత క్షణాన్ని మాత్రమే అనుభవిస్తున్నాం. సైన్స్ ప్రకారం మనిషి ఉన్న డైమెన్షన్కి, మనిషి ఉన్న పరిమాణానికి జరగని దాన్ని చూడటం లేదా తెలుసుకోవటం అసాధ్యం. చీమ సెకండ్ డైమెన్షన్లో ఉంది, మనిషి థర్డ్ డైమెన్షన్లో ఉండి దాని భవిష్యత్తును చూస్తున్నాడు. అలాగే మనిషి 3D స్పేస్తో పాటు టైం అనే డైమెన్షన్లో ఉన్నాడు. ఒక మనిషి భవిష్యత్తును చూడాలంటే ఈ స్పేస్కి బయట ఉండాలి, సమయం అనే పరిమాణానికి బయట ఉండాలి. ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే ఈ డైమెన్షన్లోనే ఉన్నాడు. ఏ మనిషి కూడా భవిష్యత్తును చూడలేడు, సమయంతో మాత్రమే ప్రయాణం చేయగలడు, సమయానికి బయట ఉండలేడు. ఒక 2Dలో ఉన్న చీమ భవిష్యత్తు చూడాలంటే మనిషి 3Dలో ఉండాలి. మరి మనిషి యొక్క భవిష్యత్తు చూడాలంటే అతను చూసేవాడు 3D కంటే ఎక్కువ పరిమాణంలో ఉండాలి. అలా మనిషి కంటే ఎక్కువ డైమెన్షన్లో ఉన్న అసాధారణమైన వ్యక్తే యేసుక్రీస్తు. సైన్స్ ఏమంటుంది? ఎవరన్నా సరే భవిష్యత్తు చూడాలంటే అతని కాలానికి బయట ఉండాలి, 4D లేదా దానికంటే ఎక్కువ డైమెన్షన్లో ఉండాలి. చీమ యొక్క ప్రయాణాన్ని, దాని భవిష్యత్తును ఒక మనిషి ఎలా చూడగలడో, మనిషి యొక్క భవిష్యత్తును చూడాలంటే అతను మనిషి కంటే ఎక్కువ డైమెన్షన్లో ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అతను మనిషికి మించిన శక్తి అయి ఉండాలి. పస్కా భోజన సమయంలో యేసుక్రీస్తు శిష్యులను పట్టణంలోనికి పంపినప్పుడు వాళ్ళకు నీళ్లకుండా మోస్తూ ఒక మనిషి ఎదురవుతాడనే విషయాన్ని ముందుగానే చెప్పారు. తనను ఎవరు అప్పగించబోతున్నారో కూడా ఆయనకు ముందే తెలుసు. భోజన సమయంలోనే మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పారు. గెత్సెమనే తోటలో యూదా తన దగ్గరకు వచ్చినప్పుడు యూదా ముద్దు పెట్టుకోకముందే, యూదా నువ్వు ఇలా చేయబోతున్నావా అని ముందే చెప్పేశారు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడబోతున్నాడనే విషయాన్ని ముందే చెప్పారు. శిష్యులు చల్లా చెదురవుతారని చెప్పారు. ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేస్తానని ముందే చెప్పారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను ఈ లోక సంబంధిని కాదు అన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? గ్రీకు భాషలో ఇక్కడ లోకం అని ఉన్న చోట కాస్మో అనే పదం వాడారు. కాస్మో అంటే క్రమంతో నడిచే మొత్తం సృష్టి, ఈ ప్రపంచ సిస్టమ్. యేసుక్రీస్తు నేను ఈ సిస్టమ్కి చెందిన వాడిని కాదు అన్నారు. అంటే మనిషిలాగా ఆయన ఈ 3D డైమెన్షన్కి చెందిన వాడిని కాదు అన్నారు. ఆయన ఈ భూమి యొక్క ప్రిన్సిపల్స్ దాటి ఉండగల అసాధారణమైన మనిషి. యేసుక్రీస్తు అసాధారణమైన మానవుడు గనుకే భవిష్యత్తును ముందే చెప్పారు. ఆయన అందరిలాగా థర్డ్ డైమెన్షన్లో లాక్ అయ్యే సాధారణ మనిషి కాదు, డైమెన్షన్లను సృష్టించిన సృష్టికర్త. మనం మనుషులం కాబట్టి మనకు ఒక పరిమితి ఉంది, మనం భవిష్యత్తును చూడలేం. కానీ యేసుక్రీస్తు మనిషి యొక్క ఆరంభం నుండి అంతం వరకు ఒకేసారి చూడగలడు. ఎందుకంటే ఆయన వర్తమాన, భూత, భవిష్యత్తు కాలంలో ఉండగలిగిన దేవుడు. ఆయన మాత్రమే ఈ విశ్వానికి ఆది అంతమైన వాడు. ఆయన కాలంలోనూ ఉండగలడు, అదే సమయంలో కాలం బయట, కాలానికి అతీతంగా ఉండగలడు. టైం ఆయన్ని కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే సమయమే ఆయన స్వాధీనంలో ఉంటుంది. అందుకే ఈ కాలం గురించి ఆయన ముందే చెప్పారు. 20-21వ శతాబ్దంలో జరగబోతున్న సంభవాల గురించి తన నోటితో ముందే ప్రవచించారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్పిన యుద్ధాలు, కరువులు, భూకంపాలు, ఇజ్రాయెల్ చిగురు, రాజ్యాల మధ్య గొడవలు, ఇవన్నీ ఈరోజు మనం వార్తల్లో చూస్తున్నాం. ఏ గ్రంథం చెప్పనంత స్పష్టంగా బైబిల్ ఇవన్నీ ముందే చెప్పింది. దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా ముందే తెలియజేశాడు. ఈ ప్రపంచంలో ఏ గ్రంథమైనా, ఏ మనిషి అయినా ఇలా చెప్పగలిగాడా? బైబిల్ రాయించిన దేవుడు సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన అసాధారణ శక్తి. అందుకే ఆయన ఈ ప్రపంచ భవిష్యత్తు ముందే చెప్పగలిగాడు. ఇప్పుడు అనగలరా ఎవరన్నా యేసుక్రీస్తు సాధారణ మనిషి అని? ఆయన అసాధారణ మానవుడైన దేవుడు. మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు తెర మీద ఒక్కో సీన్ ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు చూసే సీన్ మాత్రమే కనిపిస్తుంది. తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. ఇదే జీవితం కూడా. మనం కాలం అనే తెర మీద ఒక్కో క్షణం గడుపుతూ ముందుకు వెళ్తున్నాం. అందుకే మనకు వర్తమానం మాత్రమే తెలుసు, భవిష్యత్తు తెలియదు. యేసుక్రీస్తు ఈ సృష్టి అనే సినిమాకి సృష్టికర్త. మనం కాలం లోపల జీవిస్తున్నాం, కానీ ఆయన కాలానికి లోబడడు. అందుకే మనకు భవిష్యత్తులాగా కనిపించే విషయాలు ఆయనకు ముందే తెలిసిన నిజాలు.
చీమ యొక్క ప్రయాణం, దాని భవిష్యత్తు దానికి తెలియదు, కానీ దాన్ని చూస్తున్న మనిషికి తెలుసు. అలాగే యేసుక్రీస్తు ఈ భూమి మీదకు మనిషిగా వచ్చిన దేవుడు. ఆయనకి సృష్టి యొక్క ఆది అంతం తెలుసు. ఆయన అసాధారణమైన వ్యక్తి గనుకే భవిష్యత్తు గురించి ముందే చెప్పారు. కాలానికి బయట ఉండే శక్తి గనుకే ఈ ప్రపంచ భవిష్యత్తు చెప్పారు. మోషే పేరు అడిగినప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఐ యామ్ దట్ ఐ యామ్. చీమ యొక్క భవిష్యత్తు మనకి ఎలా వర్తమానమో, అలాగే మనిషి యొక్క భవిష్యత్తు మనిషి కంటే హయ్యర్ డైమెన్షన్లో ఉన్న వ్యక్తికి వర్తమానం. మనిషికి స్టార్ట్ అండ్ ఎండ్ ఉండవచ్చు, కానీ దేవుడికి మాత్రం అంతా వర్తమానమే. ఆయన ఎవర్ ప్రెజెంట్. మనకేదైతే భవిష్యత్తులో అనిపిస్తుందో ఆయనకు అది ఇప్పటికే తెలిసిన నిజం, జరిగిన వర్తమానం. ఆయన కాలం అనే గీతకు ఒక చివరుండడు. ఆ గీత మొత్తాన్ని ఒకేసారి పైనుంచి చూడగల దేవుడు. అందుకే ఆయన మోషేకి సమాధానం ఇస్తూ నేను గతంలో ఉన్నాను అనలేదు, భవిష్యత్తులో ఉంటాను అని చెప్పలేదు. ఆయన ప్రెజెంట్ టెన్స్లో సమాధానం ఇచ్చారు. అంటే సృష్టికర్త అయిన దేవునికి అన్ని కాలాలు వర్తమానం లాంటివే. ఆయన అన్ని కాలాల్లోనూ వర్తమానంగానే ఉంటారు. మనకు రేపు జరగబోయేది, 10 సంవత్సరాల తర్వాత జరగబోయేది దేవుని దృష్టికి తెలిసిన వర్తమానమే. అదంతా ఆయనకు వర్తమానంగానే ఉంటుంది. ఆయన కాలంలోనూ ఉండగలడు, అదే సమయంలో కాలం బయట ఉండి కాలాన్ని శాసించగలడు. అందుకే ఆయన మాత్రమే మనిషి యొక్క ఆరంభాన్ని అంతాన్ని ఒకేసారి చూడగలడు. యేసుక్రీస్తు ఈ విశ్వానికి ఆల్ఫా ఒమేగా. ఫిజిక్స్ లాస్ రాసింది ఆయనే. ఆ నియమాలు ఆయన బంధించలేవు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు భూ సంబంధమైన నియమాలకు లోబడి జీవించారు. సాధారణ మనిషిలాగా తనను తాను తగ్గించుకున్నారు. కానీ ఆయన అసాధారణమైన దేవుడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ థర్డ్ డైమెన్షన్ లోకి ఒక సామాన్య మనిషిలాగా ప్రవేశించారు. కానీ అవసరమైన ప్రతి చోట ఆయన తన అసలైన డైమెన్షన్ నుండి, తన దైవత్వం నుండి అద్భుతాలు చేశారు. అది ఎలానో తెలుసా? రోజంతా పరిచర్య చేసి అలసిపోయి నిద్రపోయినప్పుడు ఆయన మనిషి. శిష్యుల కేక విని పైకి లేచి తుఫాన్ని గద్దించి ఆపినప్పుడు ఆయన దేవుడు. అందరిలాగే ఆయనకు కూడా ఆకలి వేసినప్పుడు, అంజూరపు చెట్టు దగ్గర పండ్లు వెతికినప్పుడు ఆయన ఒక సాధారణ మనిషి. కానీ కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి భోజనం పెట్టి ఇంకా 12 గంపలు మిగిల్చినప్పుడు ఆయన దేవుడు. తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ఆయన మానవ రీతిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అదే లాజర్ను బయటికి రా అని పిలిచినప్పుడు, కుళ్ళిపోయిన శరీరాన్ని తిరిగి బతికించినప్పుడు ఆయన జీవాధిపతి అయిన దేవుడు. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థన చేసినప్పుడు, ఆ శ్రమ తట్టుకోలేక బాధపడుతున్నప్పుడు ఆయన మనిషి. శిలువ మీద చేతకాని వాళ్ళలాగా వేలాడినప్పుడు ఆయన మనిషి. సమాధిలో ఆయన శరీరాన్ని ఉంచి పెద్ద రాయితో మూసివేసినప్పుడు ఆయన ఈ థర్డ్ డైమెన్షన్ నియమాలకు లోబడినట్టు కనిపించిన మనిషి. కానీ సృష్టి చరిత్రలో కనీ విని ఎరుగని రీతిగా తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడై సజీవంగా బయటకు వచ్చినప్పుడు ఆయన తన యొక్క అసలైన డైమెన్షన్ చూపించాడు. ఈ థర్డ్ డైమెన్షన్లో ఉన్న ప్రతి మనిషిని మరణం అనేది బంధిస్తుంటే ఆయన ఆ మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేచి అసాధారణ మానవుడైన దేవుడని రుజువు చేశాడు. ఆయన చనిపోకముందే నేను 3వ రోజు తిరిగి లేస్తానని చాలాసార్లు చెప్పారు. రేపేం జరుగుతుందో మనం చెప్పలేం, కానీ ఆయన తన మరణాన్ని, తిరిగి లేచే సమయాన్ని కూడా ముందే చెప్పారు. ఎందుకంటే ఆయన అయాం. ఆయన సమాధిలో ఉన్నా కానీ ఆయనకు శనివారం అనేది ఎంత వర్తమానమో తిరిగి లేచే ఆదివారం కూడా అంతే వర్తమానం. ఆయన కాలానికి అవతల ఉండి కాలాన్ని చూస్తున్నవాడు. అయామని మోషేకి తనను తాను పరిచయం చేసుకున్న నిత్యుడైన దేవుడు. మనకు గతం, వర్తమానం, భవిష్యత్తు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఆయన కాలాన్ని సృష్టించిన వస్తువులా తన చేతిలో పట్టుకున్న అసాధారణమైన దేవుడు. ఆయనకు అన్ని సమయాలు ఒకటే. ఆయనను పట్టుకోవాలంటే, ఆయన దగ్గరికి రావాలంటే ఆయనలాగా హయ్యర్ డైమెన్షన్స్కి చెందిన వాళ్ళు అయి ఉండాలి. మీరు కూడా ఈ ప్రపంచం యొక్క రూల్స్కి బయట ఉండే హయ్యర్ డైమెన్షన్ ప్రజలై ఉండాలి. లేకపోతే మీకు యేసుక్రీస్తు సాధారణ వ్యక్తిలాగే కనపడతాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం, మీరు క్రింద నుండి వారు, నేను పైనుండి వచ్చిన వాడను. మీరు లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్లే వారు కూడా ఈ లోక సంబంధులు కాదు. క్రైస్తవులు ఆరాధించే దేవుణ్ణి మీరు నమ్మాలంటే మీరు కూడా ఆయన సంబంధులై ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన ఎవరో మీకు అర్థమవుతుంది. ఆయనలాగా హైయర్ డైమెన్షన్స్ లో ఉండే ప్రజలెవరో ఆయనకు మాత్రమే తెలుసు. ఇదందరూ వినే స్వరం కాదు, ఆయన గొర్రెలు మాత్రమే వినే స్వరం. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు థర్డ్ డైమెన్షన్ ప్రజలు ఆయన స్వరం వినలేకపోయారు. కానీ విద్య లేని పామరులు యేసుక్రీస్తు యొక్క స్వరం గుర్తించారు. సమాజంలో గొప్ప పేరు ఉన్నవాళ్ళు థర్డ్ డైమెన్షన్ ప్రజలు. మా ప్రవక్త మోషే అన్నవాళ్ళు థర్డ్ డైమెన్షన్ ప్రజలు. దేవుడే ఆ కాలంలో తనను తాను తగ్గించుకొని వాళ్ళ మధ్య తిరుగుతున్నాడనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసు అనే దేహంలో నివాసం చేస్తున్నాడని వాళ్ళకి అర్థం కాలేదు. ఈ లోకరక్షకుడు వాళ్ళకి వారిలాంటి యూదుల్లాగే కనపడ్డాడు. యేసుక్రీస్తు మాటను, దేవుడు పంపిన సత్యాన్ని త్రోసివేసింది ఎవరో తెలుసా? అన్యులు కాదు, మా దేవుడు యెహోవా. మాకు బైబుల్ అంటే ధర్మశాస్త్రం రాసిచ్చింది దేవుడు అని నమ్ముతున్న వాళ్లే. వారి మధ్య మనిషిగా ఉన్న దేవుణ్ణి నమ్మలేకపోయారు. ఆయన చెప్తుంది సత్యమని గుర్తించలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ లోక సంబంధులు, వాళ్ళు ఈ థర్డ్ డైమెన్షన్ ప్రజలు. ఏమాత్రం గుర్తింపు లేని ప్రజలు హయ్యర్ డైమెన్షన్లో ఉన్నవాళ్ళు. వ్యభిచారులు ఆయన యొక్క డైమెన్షన్ని పట్టుకున్నారు. చేపలు పట్టుకునేవారు ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడని నమ్మారు. శిలువ మీద ఉన్న దొంగ యేసుక్రీస్తు ఈ థర్డ్ డైమెన్షన్ లోకానికి చెందినవాడు కాదు అని గుర్తించాడు. యేసుక్రీస్తు మొదటి రాకల్లో వాళ్ళు యూదులైనా సరే, దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలైనా సరే, వాళ్ళలో కూడా దేవుని సంబంధాలు కొందరే ఉన్నారు. అలాగే ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా ఎంతమంది దేవుని సంబంధంలో మనకు తెలియదు. ఎంతమంది సత్యాన్ని నమ్ముతారో, ఎంతమంది రక్షణను కాపాడుకుంటారో మనకు తెలియదు. ఇలాంటి వారి మాటలు విని
యేసుక్రీస్తు ఒక సాధారణమైన వ్యక్తిగా అస్సలు అనుకోవద్దు. యేసుక్రీస్తు యొక్క విలువ ఇలాంటి 3D జీవులకు తెలియదు. వీళ్ళ జీవానికి ఒక ముగింపు ఉంది. వీళ్ళు కూడా 3D జీవుల్లాగే మిగిలిపోతారు, ఒకరోజు కనుమరుగైపోతారు. కానీ మన జీవం క్రీస్తులో భద్రంగా ఉంది. మనం నమ్మే దేవుడు మనల్ని 3D నుండి ఆయన ఉండే 7 డైమెన్షన్లోకి తీసుకువెళ్తాడు. ఆ సమయం ఇప్పటికే వచ్చింది. ఇది కేవలం దేవుడు ఉచితంగా ఇస్తున్న కృప తప్ప ఏ మనిషిలో ఎటువంటి గొప్పతనం లేదు. యేసుక్రీస్తు ఈ 3rd డైమెన్షన్లో జీవించడానికి వచ్చిన వ్యక్తి కాదు. మనిషిని ఈ డైమెన్షన్ నుండి విడిపించి రక్షించి ఆయన ఉండే హయ్యర్ డైమెన్షన్లోనికి తీసుకువెళ్ళడానికి వచ్చిన ఒక అతీతమైన శక్తి.